అక్క అసలు అబ్రాడ్‌లో నువ్వు పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? అది చాలా కష్టం కదా! చాలా పాలిసీ పే చేయాలి కదా! ఫీజ్ ఉంటాయి కదా! అంటే అవన్నీ కాదండి. కొన్ని ఉంటాయి. కొన్ని అసలు అంత కష్టమే కాదు. మీరు క్యాట్స్‌ని కొనుక్కోవాలి, పెంచుకోవాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీరు కొనొద్దు. ఇలా ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్ ఓపెన్ చేసి క్యాట్స్ అండ్ కిడ్స్ ఫర్ అడాప్షన్ అంటే చాలామంది వాళ్ళ ఇంట్లో పిల్లలు పెట్టేస్తాయి. ఎక్కువ పిల్లలు పెడతాయి యాక్చువల్లీ క్యాట్స్. దగ్గర దగ్గర 5 నుంచి 18, 19 పిల్లలు పెడతాయి. అన్నీ వాళ్ళు పెంచుకోలేరు. మోస్ట్‌లీ ఎవరు అమ్మరు కూడా. సో, వాళ్ళు ఫ్రీ అడాప్షన్‌కి ఇలా పెట్టేస్తారు. ఇలాంటి బ్రీడ్స్ మన ఇండియాలో చాలా ఎక్స్‌పెన్సివ్ ప్రైస్‌కి కూడా అమ్ముతారు. పర్షియన్ లాంటి బ్రీడ్స్. కానీ వీళ్ళు ఎవరో ఒకళ్ళు సేఫ్ హోమ్‌కెళ్తే చాలు నా పిల్లలు బావుంటే చాలు అన్న సినారియోలో ఉంటారు. చాలామంది ఇయర్లీ ఫీ ఆల్రెడీ పే చేసేస్తారు. ఎందుకంటే ఇయర్లీ ఫీ పెద్ద ఉండదు. 4 మంత్స్ తర్వాత ఇస్తారు కాబట్టి $20 ఉంటది. కెనడాలో $35 ఉంటది. యూకే, ఐర్లాండ్‌లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి. ఐల్ మేక్ ఎ వీడియో ఫర్ యూ. ఇట్లు మీ